ఈరోజు నేను ఫస్ట్ 5 డివిజిబుల్ బై 6 ఎలా నార్మల్‌గా చేసుకోవాలో డివిజన్ నేను చెప్తాను. నార్మల్‌గా మనం క్యాల్సిలా గానీ, కాలిక్యులేటర్‌లా గానీ 5/6 కొడితే మనకు డెసిమల్ వాల్యూ ఒస్తది. ఇప్పుడు నేను క్యాల్సిలో కొడితే నాకు 0.833 వచ్చింది. దీన్ని నార్మల్‌గా ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం నార్మల్‌గా ఎలా చేయాలంటే ఈ 5/6 ఉంది గదా! ఈ 6 అనేది ఇక్కడ పెట్టుకొని 5 మధ్యలో వస్తది. సో, 6 అనేది 5 తోటి డివిజిబుల్ గాదు. సో, ఇక్కడ మనం 0 పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవాలి. 6 8 48. సో, 50లోకెళ్ళి 48 పోతే 2 పోతది. ఇక్కడ 0. 6 3 18. 18 - 20 2 వస్తాయి. మళ్ళీ 2 వచ్చింది. మళ్ళీ 0. సో, ఈ 20 ఇక్కడికి లాస్ట్. సో, 0.83. సో, 3 అనేది ఎక్కడి వరకైతే రిపీట్ అయితుందో అక్కడి వరకు స్టాప్ చేయాలి మనం. నెక్స్ట్ నేను మీకు 2/3ని ఎట్లా నార్మల్‌గా చేసుకోవాలో చెప్తాను. క్యాల్సిలో కొడితే మనకు 0.66 వస్తది. అదే నార్మల్‌గా అయితే 2/3ని ఇటు కొనకు పెట్టుకొని 2 మిడిల్‌లో పెట్టుకోవాలి. సో, 3 2 కన్నా చిన్నది కాబట్టి డివిజిబుల్ కాదు. ఇక్కడ 0 పాయింట్ మళ్ళీ ఇక్కడ 0. 3 6 18. రిమైండర్ 2 మళ్ళీ 0. 3 6 18. 3 6 18 అంటే దీనికన్నా తక్కువ వాల్యూ తీసుకోవాలి. 3 6 18 కాబట్టి 20 - 18 2 మళ్ళీ 2. సో, రిపీట్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే రిపీటెడ్ వాల్యూస్ వస్తాయో అక్కడ మనం స్టాప్ చేయాలి డివిజన్‌లో. ఇప్పుడు థర్డ్ వన్ 100 డివిజిబుల్ బై 500 ఇది ఎలా చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు 500 ఇట్లా మధ్యలో 100 500కెళ్ళి 100 చేయరాదు. సో, ఇక్కడ 0 పాయింట్ పెట్టుకొని ప్రతిసారి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకొని మధ్యలో 0 పెట్టుకోవాలి. సో, 500 2s 10,000. సో, 0. 100 డివిజిబుల్ బై 700. సో, ప్రతిసారి ఏం చేసుకోవాలి అంటే ఈ కిందున్న 700 వాల్యూని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వేసుకొని 100ని మధ్యలో వేసుకోవాలి. కిందున్న వాల్యూ అనేది ప్రతిసారి లెఫ్ట్ సైడ్ వస్తది. పైన ఉన్నదేమో మధ్యలో వస్తది. సో, ఇప్పుడు 700లో 100 డివిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవాలి. 700 1s 700. సో, ఇప్పుడు 300 మిగులుతాయి. సో, ఇప్పుడు మనం ఈ 300 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి 300 పక్క పొంటి ఒక 0 పెట్టుకోవాలి. 700 4s 2800 అయితది. మనం ఎలా తీసుకోవాలంటే 300 కన్నా కొంచెం తక్కువ ఉన్న వాల్యూ లేకపోతే ఎగ్జాక్ట్ 30,000 అనేది 700లో రాదు. కానీ 2800 అనేది వస్తది. 700 4s 2800 వస్తది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మైనస్ చేసుకుంటే 200 వస్తది. సో, 200ని మనం డివిజిబుల్ చేయరాదు కాబట్టి ఇంకొక 0 పెట్టుకోవాలి. పెట్టుకొని 700 2s 1400 వస్తది. సో, ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తది 600. మళ్ళీ 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని 700 8s మనకి ఎంత వస్తది 5600 అవుతది. సో, క్యాలిక్యులేషన్ చేస్తే 400. సో, ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటది. సో, లాస్ట్‌కి మనకు 100 డివిజిబుల్ బై 700 ఎంత వస్తదంటే 0.1428. మీరు ఒకసారి క్యాల్సిలా గానీ, కాలిక్యులేటర్‌లో గానీ కొట్టండి. సేమ్ మీకు అదే వాల్యూ వస్తది.